యామునతీరవనచారి యామునతీరవనచారి జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शित श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం 4వ స్కందం మొదటి అధ్యాయం 25వ శ్లోకం పదపాఠం. కృపావలోకేన హసత్ వదనేన ఉపలంభితాన్ తాన్ రోచిషా ప్రతిహతే నిమీల్య మునిః అక్షిణే. అందరికి వినిపిస్తుందా? ఆడియో వినిపిస్తుందా? కిషోర్ ప్రభు అన్మ్యూట్ చేసుకోండి. అక్కడ శ్లోకం రిపిటేషన్ చేయాలి కదా. 4వ స్కందం మొదటి అధ్యాయం 25వ శ్లోకం. ఓకే, ఇప్పుడు శ్లోకం చదువుదాం. కృపావలోకేన హసత్. కృపావలోకేన హసత్ వదనేనోపలంభితాన్. వదనేనోపలంభితాన్ తద్రోచిషా ప్రతిహతే. తద్రోచిషా ప్రతిహతే నిమీల్య మునిరక్షిణే. నిమీల్య మునిరక్షిణే. కృపావలోకేన హసత్ వదనేనోపలంభితాన్ తద్రోచిషా ప్రతిహతే 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 నిమీల్య మునిరక్షిణే. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా?
कृपावलोकेन हसत् वदनेनोपलम्भितान् तद्रोचिषा प्रतिहते निमील्य मुनिरक्षिणे। हरे कृष्ण। कृपावलोकेन हसत् वदनेनोपलम्भितान् तद्रोचिषा प्रतिहते निमील्य मुनिरक्षिणे। कृपावलोकेन हसत् वदनेनोपलम्भितान् तद्रोचिषा प्रतिहते निमील्य मुनिरक्षिणे। ఓకే చదవండి. హరే కృష్ణ. कृपावलोकेन हसत् वदनेनोपलम्भितान् तद्रोचिषा प्रतिहते निमील्य मुनिरक्षिणे. ఓకే, ప్రతిపదార్థాలు. కృపావలోకేన కృపాదృష్టి, హసత్ దరహాసపూర్ణమగు, వదనేన వదనములతో, ఉపలంభితాన్ మిగుల సంతుష్టులైనట్లు గోచరించు, తత్ వారి, రోచిష తేజముచే, ప్రతిహతే మిరమిట్లు గొలిపి, నిమీల్య మూసుకొనెను, మునిహి ముని, అక్షిణి తన నేత్రములు. అనువాదం మరియు భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య తన ఎడ త్రిమూర్తులు కృపాదృష్టి కలవారగుటను గాంచి అత్రిముని మిగుల ముదమందెను. వారి దేహతేజముచే కన్నులు మిరుమిట్లు గొల్పగా కొంత తడవు అతడు నేత్రములను మూసుకొనెను. భాష్యము. త్రిమూర్తులు మందహాసము చేయుచున్నందున వారు తన ఎడ ప్రసన్నులైరని అతడు అవగతము చేసుకునగలిగాను. వారి దేహకాంతి దుస్సహమైనందున కొంత తడవు అతడు నేత్రములను మూసుకొనెను. మమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతాయ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భాగవతంలో మనం చూస్తున్నాం ప్రథమ స్కందం ఏ విధంగా అసలు ఈ భాగవతం అనేది ఏ సందర్భంలో ఎవరి చేత ఎవరికి చెప్పబడింది, ఆ భాగవతం చెప్పబడడానికి జరిగినటువంటి నేపథ్య కారణాలు ఏమిటి అనేదంతా కూడా మొదటి స్కందంలో మనం చూసాం. మొదటి స్కందం చివరిలో పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నతో మొదటి స్కందం ముగుస్తుంది. అంటే మరణమాసన్నమైనటువంటి వారు, అలాగే సాధారణ వ్యవహారాలలో కూడా ప్రతి జీవి యొక్క కర్తవ్యం ఏమిటి అని అడిగితే రెండవ స్కందం మొదట్లో సూత గోస్వామి వారు ప్రారంభిస్తారు దాని గురించి వివరించడం కోసం. అలాగే ఈ భాగవతంలో తరువాత
ఆహ్, 10 స్కంధాలలో ఏవైతే విషయాలు చర్చించబడబోతాయో వాటి గురించి సారాంశంగా 2వ స్కందంలో చెప్పడం జరిగింది. ఇక 3వ స్కందంలో వాస్తవంగా భాగవతం చర్చ మొదలవుతుంది. అయితే ఆహ్, సూత గోస్వామి నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులకు తెలియజేస్తుంటారు. సౌనకాది ఋషులకు. మరి సూత గోస్వామి తాను చెప్తున్న విషయాలన్నీ కూడా మళ్ళీ సుఖదేవ గోస్వామిని ప్రస్తావన చేస్తాడు. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నారు. మళ్ళీ పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నప్పుడు సుఖదేవ గోస్వామి ఆహ్, మళ్ళీ విదురుడు, మైత్రేయుడు మధ్య జరుగుతున్నటువంటి చర్చ గురించి తెలియజేస్తారు మళ్ళీ. ఈ విధంగా ఈ చర్చ విదురుడికి, మైత్రేయునికి మధ్య జరుగుతుంది. మరి మైత్రేయుడు ఆయన స్వయంగా ఆహ్, వ్యాసదేవుల వారి యొక్క ఆహ్, స్నేహితుడైన, ఎందుకంటే మైత్రేయుడు, వ్యాసదేవుడు ఇద్దరు కూడా వ్యాసదేవుని తండ్రి అయినటువంటి పరాశరుని వద్ద వారు విద్యను అభ్యసించడం జరిగింది. మరి మైత్రేయుడు ప్రత్యేకించి భగవంతుని చేత ఆశీర్వదింపబడ్డాడు. అతడు స్వయంగా ఉద్ధవునితో పాటుగా భగవంతుని కృపకు పాత్రుడయ్యాడు. అలాగే మరి భగవంతుడు స్వయంగా చెప్పడం జరిగింది. మరి విదురునికి స్వాంతనపరచడం కోసం నీవు విదురుని కలుసుకో, మరి అతనికి నేను ఏవైతే విషయాలు నీకు చెప్పానో ఆ విషయాలు అతనికి చెప్పమని చెప్పాడు. మరి మైత్రేయుడు, విదురుడు ఇద్దరు కూడా మరి హృషికేశ్లో హరిద్వార్, హృషికేశ్ కాదు, హరిద్వారంలో వాళ్ళ యొక్క చర్చ జరుగుతుందన్నమాట. మరి మొట్టమొదటగా అసలు బ్రహ్మ ఎలా ఉద్భవించాడనేది తెలియజేశారు. బ్రహ్మ ఎలా ఉద్భవించినటువంటి బ్రహ్మ ఆయన జన్మించగానే ఏ విధంగా ఆయనకి ఏమీ కూడా కానరాలేదు. ఆ సమయంలో తాను ఏ పద్మము నుండి ఉద్భవించాడో ఆ పద్మము యొక్క మూలమును తెలుసుకోవడం కోసం ఆయన ఈ గర్భోదక జలంలోకి దూకి దాని మూలాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తే ఆయన ఎంత ప్రయత్నం చేసినా సరే మూలాన్ని తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన తిరిగి వచ్చి పద్మంపై కూర్చుండగానే ఆయన చేసినటువంటి శ్రమకు ఫలితంగా భగవంతుడు అతనికి తపహ అనేటువంటి మాట చెప్పడం జరిగింది. చెప్పడంతో ఆయన తపస్సు ప్రారంభిస్తాడు. ఆ తరువాత ఆయనకి భగవంతుడు 4 శ్లోకాలలో ఈ యొక్క భాగవతాన్ని చెప్పడం జరిగింది. తరువాత మరి బ్రహ్మదేవుడు దానిని తన పుత్రుడైనటువంటి నారదునికి ఇచ్చాడు. నారదుడు దానిని వ్యాసదేవుల వారికి ఇచ్చాడు. వ్యాసదేవులు వారు తర్వాత సుఖదేవ గోస్వామి మళ్ళీ సూత గోస్వామి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం ఈ విధంగా జరుగుతుంది. మరి బ్రహ్మదేవుడు ఆయన ఆవిర్భవించిన తర్వాత ఆ సమయంలో అసలు ఈ భౌతిక ప్రపంచం ఎందుకోసం సృష్టించబడింది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఎవరైతే భోగలాలుసులైనటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వారు ఇంద్రియ భోగం చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వడం కోసం, అదే సమయంలో ఈ ఇంద్రియ భోగం అనేది ఎన్నటికీ ముగియదని, ఏ విధంగా అయితే అగ్ని ఎన్నడూ కూడా తనకు సరఫరా చేయబడుతున్నటువంటి ఘృతముతో, ఇంధనంతో సంతృప్తి చెందదో, అదేవిధంగా మరి ఇంద్రియాలు కూడా ఎన్నటికీ కూడా సంతృప్తి చెందవని తెలుసుకుని ఎప్పుడైతే జీవి అతనికి విరక్తి కలుగుతుందో అప్పుడు అతనికి వైరాగ్యం కలగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అతను మళ్ళీ అసలు ఈ భౌతిక జగత్తు యొక్క, భౌతిక జీవితం యొక్క తాత్కాలికత గురించి అర్థం చేసుకొని అతడు మళ్ళీ ఈ పరమసత్యం వైపుగా ఉన్ముఖుడవుతాడు. ఈ ప్రయోజనం కోసం, అంటే ఈ జీవులందరినీ కూడా ఇంద్రియ భోగలాలుసలైనటువంటి, అంటే భగవంతుని నుండి స్వతంత్రంగా వ్యవహరించాలనుకునేటువంటి జీవులందరికీ కోసమే ఈ భౌతిక ప్రపంచం సృష్టించబడింది బ్రహ్మ ద్వారా. అయితే వీరందరికీ దీనిని సృష్టించి ఏ విధంగా అయితే మనం ఒక పట్టణం అనేది రూపొందించారంటే ఖచ్చితంగా ఒక కారాగారం కూడా రూపొందిస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ అప్స్టార్ట్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఉంటారు. మరి అలా ఎప్పుడైతే వ్యతిరేకంగా వాళ్ళు నేరం చేస్తారో ఆ నేరస్తుల కోసం ఈ కారాగృహం అనేది ఇవ్వబడింది. అందులో వాళ్ళు సంస్కరింపబడేటువంటి విధానాన్ని కూడా ఇవ్వాలి. అలాగే మరి భగవంతుడు కూడా ఈ భౌతిక ప్రపంచాన్ని ఇవ్వడం జరిగింది జీవులను సంస్కరించడం కోసం. ఆ విధంగా సంస్కరింపబడినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడి భగవద్ధామానికి తీసుకెళ్ళబడతారు. ఇది మొత్తం ప్రణాళిక, అసలు ఎందుకోసం ఇవన్నీ చేయబడిందని చెప్పి.
అయితే మరి ముందుగా మనం ఉన్నటువంటి బ్రహ్మాండంలో 14 లోకాలున్నాయి. ముందుగా బ్రహ్మదేవుడు ఏం చేయాలంటే వీటిని ఈ లోకాలన్నిటిని కూడా ఆయన నింపాలి ముందుగా జీవులతో. ఆ! సాధారణంగా మనం చూస్తే సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి జీవులు ముఖ్యంగా ఎవరైతే మానవ రూపాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం 84 లక్షల జీవరాశులున్నాయి. మరి మన వైదిక సమాచారం ప్రకారం ఈ 84 లక్షల జీవరాశులు కూడా ఏకకాలంలో సృష్టించబడ్డాయి. అంతేగాని ఈ ఆధునిక భౌతిక విజ్ఞానవేత్తలు చెప్పినట్టుగా ఈ పరిణామ క్రమం అంటే మొట్టమొదట శూన్యం ఉంది. శూన్యం నుండి ఏదో సృష్టింపబడింది. అందులో ఏదో పెను విస్ఫోటనం జరిగింది. విస్ఫోటనం జరిగాక ఏదో ఒక ప్రైమోర్డియల్ సూప్ అనేది ఏదైతే ఉందో అందులో రసాయనిక చర్యలు జరగడం వల్ల ఏకకణ జీవులు ఉద్భవించాయి. ఏకకణ జీవులు ఉద్భవించిన తర్వాత తర్వాత ద్వికణ జీవులు, తర్వాత బహుకణ జీవులు ఇలా పరిణామ క్రమం జరుగుతూ కోతులొచ్చాయి. ఆ కోతుల తర్వాత మనుషులొచ్చారు. అంటే ఈ భౌతిక విజ్ఞానవేత్తలు చెప్పేదానికి అంటే ఈ ఈ సృష్టికి ఒక లక్ష్యం లేదనమాట. అంతే కదా వాళ్ళు చెప్పేది. అంటే దీనికొక లక్ష్యమేమీ లేదు. దీనికొక ప్రయోజనం కూడా లేదు. చూడండి. అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఎందుకు సృష్టింపబడ్డామంటే పని పాట లేదనమాట చూడండి. మనం ఎందుకు సృష్టింపబడ్డామంటే మనకేమి పెద్ద ఏమి కారణం ఏమి లేదు సృష్టింపబడడానికి. అలాగే మరి మన యొక్క లక్ష్యం ఏమిటి? అసలు ఏమన్నా ఒక లక్ష్యం ఉందా? యూనిఫైడ్ పర్పస్ ఏదన్నా ఉందా? అంటే అది కూడా ఏమీ లేదనే చెప్తారు. అది ఈ ఆధునిక సైన్స్ చెప్పేటువంటి విషయం. అంటే మనం ఎలాంటి కారణం లేకుండా పుట్టాం. అలాగే మన జీవితానికి ఒక అర్థం లేదు. ఇది ఈ సైంటిస్టులు చెప్పేటువంటి విషయం. అందుకే ఆధునిక నాగరికత కూడా మనం చూస్తే ఈ దిశగానే ప్రయాణం చేస్తుందనమాట. అంటే ఈ ప్రపంచానికి ఒక దిశానిర్దేశం ఏమీ లేదనమాట. ఎవడికి తోచినట్టుగా వాడు ఏదైనా చేయొచ్చు. ఈ విధంగా పూర్తిగా అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ మనకి వైదిక శాస్త్రాలు సమాచారాన్ని ఇస్తున్నాయి. ఈ సృష్టికి ఒక కారణం ఉంది. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఏదైనా సరే మనం చూస్తే మన అనుభవంలో మనం చూస్తే ఏదైనా ఒక వస్తువు తయారు చేయబడిందంటే దానికి ఒక తయారు చేసిన వాడు ఒకడు ఉంటాడు. దానికి ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. అది ఎంత సంక్లిష్టమైనటువంటి వస్తువు అయితే దానిని తయారు చేసిన వాడు అంత సంక్లిష్టమైనటువంటి గొప్ప మేధస్సు కలిగి ఉంటాడు. అలాగే అంత సంక్లిష్టమైనటువంటి వస్తువుకి చాలా ఉన్నతమైనటువంటి ప్రయోజనం కూడా ఉంటుంది. గుండె సూదికి స్మార్ట్ ఫోన్కి చాలా వ్యత్యాసం ఉంది. గుండె సూదిని తయారు చేయడానికి పెద్దగా మేధస్సు అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే గుండె సూదితో మనం నెరవేర్చాల్సినటువంటి ప్రయోజనాలు కూడా అంత ఎక్కువగా ఏమి ఉండవు. కానీ ఉదాహరణకు ఒక స్మార్ట్ ఫోన్ కానీ లేకపోతే ఏదైనా ఒక పరికరం మనం తీసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ని తయారు చేయాలంటే తయారు చేసిన వాడు ఎంత స్మార్ట్గా ఉండాలి, అంటే వాడు ఎంత వివేకం కలిగి ఉండాలి. అలాగే మరి ఈ స్మార్ట్ ఫోన్కి ఉన్నటువంటి ప్రయోజనాలు కూడా మనం చూస్తే బహుముఖాలుగా ఉన్నాయన్నమాట. అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి దీనికి. మరి దీనికే ఇంత తెలివితేటలు కావాలని మనం అనుకున్నప్పుడు మరి ఈ భౌతిక సృష్టి మనం చూస్తే ఇది ఇంకా ఎంత సంక్లిష్టమైనటువంటిది. ఎంతో సంక్లిష్టమైనటువంటిది. అసలు ఈ ఈ భౌతిక ప్రపంచం గురించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే అనంతంగా ఉంటుందన్నమాట. ఏ విభాగాన్ని మనం పట్టుకున్న ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి విభాగానికి సంబంధించిన జ్ఞానం అనంతంగా ఉందన్నమాట లోతుగా. మరి ఇంత ఉన్నతమైనటువంటి సృష్టికి సృష్టికర్త అనేవాడు లేడా? అంటే ఇది ఎలాంటి కారణం లేకుండా పుట్టినటువంటిదా? మనకి చూస్తే మరి ఈ విధంగా వాదించే వాళ్ళని కృష్ణుడు అసురులు అని చెప్పి అంటున్నాడు. భగవద్గీత 16వ అధ్యాయం మనం చూస్తే దైవాసుర స్వభావములు అనేటువంటి దాంట్లో చూస్తే కృష్ణుడు అంటాడు చూడండి. వాళ్ళు ఏమంటారట, అసత్యం అప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం అని చెప్పంటారట. అంటే ఆధారము లేకుండా నియంత్రించే భగవంతుడు లేకుండా ఈ జగత్తు అసత్యమైనదట్టిదని వారు అంటారు. వాళ్ళు ఏమంటారు ఈ సైంటిస్టులు, ఈ జగత్తుకి ఆధారం లేదని చెప్పంటారు. ఇంకా దీన్ని నియంత్రించే భగవంతుడు ఎవడో లేడని చెప్పంటారు. ఈ జగత్తు అసత్యమైనట్టిదని వారు అంటారు. దీనికి ఉనికి లేదని చెప్పంటారు. మరి ఎలా వచ్చిందండి? మైథున కోరిక వలననే ఇది తయారైందని. చూడండి, కామము తప్ప దీనికి వేరే కారణమే లేదని వారు పలుకుతారు. అందుకే ఈ ఆధునిక జీవన విధానం, ఈ ఆధునిక విద్య ఇవన్నీ కూడా చూస్తే
అంతిమంగా ఇవన్నీ కూడా ఎన్నటికీ సంతృప్తి చెందనటువంటి కామం అనే దానికి కామాగ్ని ఏదైతే ఉందో దానికి ఇంధనాన్ని సమకూర్చడమే ఈ ఆధునిక సమాజం యొక్క ఏకైక ప్రయోజనంగా ఉందన్నమాట మనం చూస్తే. అంతకుమించి ఏం కనిపించట్లా ఈ ప్రపంచంలో మనం చూస్తే. ఎందుకు పుట్టావు? ఎందుకు చనిపోయావు? ఏమిటంటే వీలైనంతగా ఇంద్రియభోగం చేయాలి. అంతే, అంతకు మించి ఏమీ లేదనమాట. చూడండి. తర్వాత ఏమంటాడు కృష్ణుడు? ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః అని చెప్పి అంటాడు. పతితాత్ములు, బుద్ధిహీనులు అయినట్టు అసుర స్వభావాలు అటువంటి నిర్ణయాలని అనుసరిస్తూ ప్రపంచ నాశనానికి ఉద్దేశింపబడినట్టు కీడును కలిగించేవి, దారుణమైనవి అయిన పనులలో నెలకొంటారు. చూడండి, అలాంటి వాటిలో పాల్గొంటారు వాళ్ళంతా అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మరి ఈ సృష్టికి ఆది అనేటువంటిది ఉంది, దీనికి ఒక ప్రయోజనం అనేటువంటిది ఉంది. దానికి ఆది ఎవరో, దాని ప్రయోజనం ఏంటో మనం చర్చించాం. మరి అందులో బ్రహ్మదేవుడు ఒక పనిముట్టుగా మనకి ఉన్నాడు ఇక్కడ. మరి బ్రహ్మదేవుడు ఎవరు అంటే అతను కూడా ఒక సాధారణ జీవే, కానీ 100 జన్మల పాటు వర్ణాశ్రమ ధర్మాన్ని పరిపూర్ణంగా ఆచరించినటువంటి వారికి బ్రహ్మ పదవి వస్తుందని చెప్పబడింది. ఏ విధంగా అయితే 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుందని చెప్పబడిందో, 100 జన్మల పాటు వర్ణాశ్రమ ధర్మాన్ని పరిపూర్ణంగా ఆచరిస్తే బ్రహ్మ పదవి లభిస్తుంది. మరి ఆ విధమైనటువంటి పుణ్యాత్ములు ఎవరైతే ఉంటారో వారికి బ్రహ్మ పదవిని ఇస్తారు. ఒక్కోసారి అలాంటి పుణ్యాత్ములు దొరకకపోతే స్వయంగా కృష్ణుడే ఆయన బ్రహ్మగా వస్తూ ఉంటాడనమాట. అది కూడా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వచ్చినటువంటి బ్రహ్మ మరి 84 లక్షల జీవరాశులను ఏకకాలంలో ఆయన పుట్టిస్తాడు. మనం చూడొచ్చు, భాగవతంలో చక్కటి సమాచారం ఉంది దాని గురించి. మరి మొట్టమొదట బ్రహ్మ తన యొక్క మనసు నుండి ఆయన సంతానాన్ని ఉత్పన్నం చేస్తారన్నమాట. వారిని బ్రహ్మ మానస పుత్రులు అని చెప్పి అంటారు. అంటే వాళ్ళు ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి జీవన స్థితులు కలిగి ఉంటారనమాట. మన దేహం పాంచభౌతికమైనటువంటిది. అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క దేహము కూడా పాంచభౌతికమైనటువంటిదే. కానీ కొంతమంది యొక్క శరీరాల్లో కొన్ని రకాల పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మనకి 5 స్థూల పదార్థాలు తెలుసు: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ స్థూల పదార్థాలు. మనసు, బుద్ధి, అహంకారం అనేవి సూక్ష్మ పదార్థాలు. మరి బ్రహ్మదేవుని యొక్క దేహం బుద్ధితో తయారైందట. మనకు అర్థం కాదు ఎలాగని. బ్రహ్మదేవుని యొక్క దేహం బుద్ధితో తయారైందని చెప్పబడింది. మరి ఆ బ్రహ్మదేవుడు, బుద్ధితో శరీరం తయారైనటువంటి బ్రహ్మదేవుడు తన యొక్క మనసు ద్వారా కొంతమంది పుత్రులను కన్నాడు. ఎవరు వాళ్ళు అంటే అందులో మరీచి మొట్టమొదట మనం చూస్తే బ్రహ్మ యొక్క మానస పుత్రుల్లో మొట్టమొదట మనం చూస్తే చతుష్కుమారులు ఉన్నారు. 4 చతుష్కుమారులు. ఎవరు వాళ్ళు? సనక, సనాతన, సనందన, సనత్ కుమారులు. 4 చతుష్కుమారులు వాళ్ళు. తర్వాత ఈ 4 ఈ చతుష్కుమారుల తర్వాత ప్రజాపతులు అనేటువంటి వాళ్ళు జన్మించడం జరిగింది. ఈ ప్రజాపతులు అంటే ఎవరంటే ప్రజ అంటే అర్థం ఏమిటి? అంటే జన్మించినటువంటి వాళ్ళు, అంటే ఒక శరీరాన్ని పొందినటువంటి వాళ్ళు. సాధారణంగా ఈ రోజుల్లో ప్రజలు అంటే కేవలం మనుషులని మాత్రమే అనుకుంటారు. ప్రజానాయకులు అంటే కేవలం మనుషులకు మాత్రమే నాయకులు కాదు. ప్రజలు అంటే మళ్ళీ పుట్టి మళ్ళీ చనిపోతూ ఉండేటువంటి వాళ్ళు. అంటే ప్రకృష్టి రూపేణ అని చెప్పి. కాబట్టి సకల జీవరాశులు ప్రజలే. మరి సకల జీవరాశులకి ఎవరైతే మూలమైనటువంటి వాళ్ళు ఉన్నారో వారిని ప్రజాపతులు అని చెప్పి అన్నారు. 10 మంది ప్రజాపతులు మనకు ముఖ్యంగా కనిపిస్తున్నారు. మరీచి అందులో మొదటివాడు. మరీచి, అత్రి, అలాగే అంగిరస, పులస్త్య, పులహ, క్రతు, వశిష్ఠ, భృగు, దక్ష, నారద, వీళ్ళందరూ కూడా మనకి ప్రజాపతులుగా చెప్పబడ్డారు. మరి ఇప్పుడు చెప్పుకునేటువంటి అత్రి ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా, మరి అత్రి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. మరి ఆరంభ కాలంలో వచ్చినటువంటి ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అత్యంత శక్తివంతమైనటువంటి వాళ్ళు అనమాట. వారు చాలా చాలా బలమైనటువంటి శక్తివంతమైనటువంటి వాళ్ళు. ఇప్పటికీ కూడా మనం చూస్తే ఈ గోత్రాలకి ఈ పేర్లు ఉంటాయన్నమాట. ఎవరెవరు ఏ గోత్రం నుంచి వచ్చారనేటువంటిది
మనకి మరీచి లేదా అత్రి, ఆ, వశిష్ఠ, వీళ్ళందరూ కూడా ఎలా ఉద్భవించారనేది మనకి శాస్త్రాల్లో చెప్పబడింది. ఉం. అయితే మనకి మొట్టమొదట ఈ అలాగే ఈ స్వయంభవ మనువు, స్వయంభవ మనువు కూడా ఆయన బ్రహ్మ నుండి వచ్చినటువంటి వాడు. అంటే కల్పానికి కల్పానికి కొంచెం మార్పులు ఉంటూ ఉంటాయి. ఆ స్వయంభవ మనువు మరి మొట్టమొదట ఏం చేశారంటే ఈ స్వయంభవ మనువు యొక్క వృత్తాంతం గురించి మనకి వివరిస్తున్నారనమాట. స్వయంభవ మనువు కూడా ఆయన ప్రజాపతి, కానీ మనువుగా చెప్తాం ఆయన్ని. ఈ స్వయంభవ మనువు ఆయన యొక్క భార్య గురించి చెప్పబడింది మనకి, శతరూప. అలాగే వారికి కలిగినటువంటి సంతానం గురించి వివరించారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, అలాగే ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనేటువంటి వారు. వారి నుండి ఏ విధంగా ఈ సృష్టి ముందుకెళ్తుందనేది మనం చూడొచ్చు అనమాట. అంటే బ్రహ్మదేవుడు ఈ జీవులందరినీ కూడా ఈ 14 లోకాల్లో ప్రవేశపెట్టాలి. అయితే ఆరంభంలో వచ్చినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా చాలా శక్తిమంతులు అనమాట. అంటే కాలం ముందుకు గడిచే కొద్దీ మరి బ్రహ్మ యొక్క ఆయుష్ గురించి మనం చూసాం. భగవద్గీతలో కృష్ణుడు సూచనప్రాయంగా మనకు చెప్తున్నాడు. సహస్రయుగ పర్యంతం అని చెప్తున్నాడు. అంటే ఈ చతుర్యుగం ఏదైతే ఉందో దీన్ని మహాయుగం అంటారు. 4 యుగాలు కలిగినటువంటి దాన్ని మహాయుగం అంటారు. ఈ మహాయుగాలు సహస్ర అంటే 1000 సార్లు తిరిగితే అది బ్రహ్మకి ఒక పగలు, అలాంటిదే మళ్ళీ బ్రహ్మకి ఒక రాత్రి అని చెప్పబడింది. మరి ఈ విధంగా మనం లెక్క పెట్టుకోవాలి. బ్రహ్మదేవుడు ఆ విధంగా ఆయన రోజులు, ఆయన వారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు, ఇలా ఆయన 100 సంవత్సరాలు జీవిస్తాడని చెప్పబడింది. మరి బ్రహ్మ యొక్క ఒక రోజులో 14 మంది మనువులు ఉంటారు, అంటే పగటి సమయంలో. మరి ఇప్పటివరకు మనకి 7 మనువులు గడిచారు. 8వ మన్వంతరం జరుగుతుంది ఇప్పుడు మనకి. అంటే బ్రహ్మకి మనం చూసినట్లయితే మధ్యాహ్న సమయం గడిచి కొంచెం అయిందనమాట, చూడండి. కాబట్టి ఇప్పుడు మనకి భాగవతంలో వరుసగా ప్రారంభం నుండి అసలు స్వయంభవ మనువు, అతని యొక్క సంతానం ఎవరు, అలాగే తర్వాత వచ్చేటువంటి మనువులు ఎవరు, అలాగే రాబోయేటువంటి మనువులు ఎవరు, అందరి యొక్క సమాచారం కూడా మనకి చెప్పబడింది భాగవతంలో. అయితే ఇందులో విశేషం ఏమిటంటే ప్రతి అడుగడుగున ప్రతి కార్యము కూడా భగవంతుని యొక్క ప్రమేయం లేకుండా ఇది కూడా జరగటం లేదు. అందుకే మన్వంతర అవతారాలు ఉన్నాయి. మనం ఇప్పుడు చూసాం కదా, స్వయంగా ఈ బ్రహ్మదేవుని యొక్క కుమార్తె దేవహూతి, ఆమెను కర్దముడికిచ్చి వివాహం చేయడం జరిగింది. మరి వారికి భగవంతుడు కపిలుడిగా ఆవిర్భవించడం జరిగింది. అలాగే ప్రసూతిని దక్షునికి ఇవ్వడం జరిగింది. అలాగే ఆకూతిని రుచి అనేటువంటి ఆయనకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. మరి వారికి మళ్ళీ యజ్ఞుడు అలాగే దక్షిణ ఇద్దరు కూడా పుట్టడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా ఎంత ఉన్నతమైనటువంటి వాళ్ళని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మరి అత్రిముని ఎవరైతే ఉన్నాడో, ఈ అత్రిమునికి వచ్చినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వారి గురించి ఇక్కడ చెప్తున్నారు. అత్రి మరి చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేసిన తర్వాత అతనికి ఎవరెవరు కలుగుతున్నారు ఏమిటనే దాని గురించి ఇక్కడ మనకి వివరిస్తున్నారనమాట. మరి అత్రి తపస్సు చేసినప్పుడు తన పట్ల ఈ త్రిమూర్తుల కృపాదృష్టి కలిగిన వారు కావడం చేత అత్రిముని చాలా సంతోషించాడు. వారి దేహతేజముచే కన్నులు మిరుమిట్లు కొల్పగా కొంత తడవు అతడు నేత్రములను మూసుకొనెను. చూడండి, ఇక్కడ విశేషం ఏమిటంటే అత్రి తపస్సు చేశాడు. అత్రి బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుల్లో ఒకడు. అయినా సరే అత్రి మనం చూస్తే ఆయన కేవలం విష్ణువుపై ధ్యానించడం కానీ అలాంటివి చేయలే. ఆయన కూడా ఏం చేశాడు, త్రిమూర్తులపై ధ్యానం చేశాడు. చూడండి, అంటే వాళ్ళు చాలా పరమశక్తిమంతులు, కానీ అలాగని విశుద్ధ భక్తులు కాదు. మనం చూడొచ్చు, శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో మనకి వివరించారు. మనం ఎందుకంటే ఒక వ్యక్తి చాలా శక్తివంతుడై ఉన్నంత మాత్రాన అతడు భగవద్భక్తుడై ఉండాల్సినటువంటి అవసరం లేదనమాట. మనం చూడొచ్చు చరిత్రలో అనేక మంది మహా గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలామంది మరి కృష్ణుడు భగవంతుడనే విషయం కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు అందులో. అందుకే కృష్ణుడు మనం చూస్తే భగవద్గీతలో ఒక మాట చెప్తాడు. ఏమంటాడు,
దేవతలు గానీ, మహర్షులు గానీ నన్ను తెలుసుకోలేరు అని జెప్పి అంటాడు. అంటే ఎవరిని తెలుసుకోలేరు? అంటే ఎప్పుడైతే కృష్ణుడు ద్విభుజ శ్యామసుందర రూపంలో వస్తాడో, అప్పుడు అతన్ని తెలుసుకోలేరు. కానీ అందరికీ సాధారణంగా అవగాహన ఉంటుంది. ఏమిటంటే నారాయణుడు, విష్ణువు, ఆయన భగవంతుడనేటువంటి విషయం అందరికీ తెలుసు. త్రిమూర్తుల్లో ముఖ్యంగా విష్ణువు చాలా ముఖ్యమైనటువంటి వాడు అనే విషయం అందరికీ తెలుసు. యజ్ఞయాగాదులు చేసేవన్నీ కూడా విష్ణువు కోసం చేస్తూ ఉంటారు. కానీ మరి విష్ణువు మళ్ళీ 3 తరగతులుగా ఉంటాడని, మహా అయితే నారాయణుడి వరకు అందరికీ కూడా తెలుసనమాట. కానీ ఆహ్, ఈ నారాయణుడికి కూడా మూలమైనటువంటి వాడు కృష్ణుడనేటువంటి సమాచారం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ! ఈ విషయంలో చాలామంది గొప్ప మహర్షులు కూడా వాళ్ళు భ్రమకి గురవుతూ ఉంటారనమాట. అందుకే మనం చూస్తే బ్రహ్మదేవుడు కూడా ఆహ్, ఎప్పుడైతే బ్రహ్మ విమోహన లీల మనం చూసాం చూడండి. ఆ! అంటే వాళ్ళు కూడా ఏమిటంటే భగవంతుడు అనగానే చతుర్భుజ రూపంలో ఉంటాడనే అవగాహనలోనే ఉంటారనమాట. ఎందుకంటే చాలా అరుదుగా బ్రహ్మ యొక్క ఒక రోజులో ఒకసారి ఈ కృష్ణుడు స్వయంగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అందుచేత వాళ్ళంత ఐశ్వర్య భావంలో ఉండడం చేత భగవంతుడు అనగానే చతుర్భుజ విష్ణు రూపాన్నే వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ విధంగా సాధారణ మనిషిగా వచ్చినప్పుడు కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నట్టుగా అవజానంతి మామూఢ మానుషీం తనుమాశ్రిత పరంభావం అజానంతో మమ భూత మహేశ్వర అని చెప్పుకుంటున్నాడు. మూఢులైనటువంటి వాళ్ళని అర్థం చేసుకోలేరని చెప్పుకుంటున్నాడు. మనం చూడొచ్చు కృష్ణుడు వచ్చినప్పుడు ఆ సమయంలో మరి చాలామంది కృష్ణుడిని ఒక మాయావి అని అనుకున్నారు తప్ప ఒక సాధారణమైనటువంటి మనిషిగా అనుకున్నారు. కుంతిదేవి కూడా అదే ప్రార్థన చేస్తుంది. అత్యంత విడంబనం అని చెప్పుంటుంది. చాలా గొప్ప సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేటువంటి లీలలు ఇవన్నీ కూడా. ఎందుకంటే నువ్వు సాధారణ మనిషిగా వచ్చినప్పుడు ఎవరు కూడా నేను అర్థం చేసుకోలేరని చెప్పంటారు అనమాట. చూడండి, అంటే బ్రహ్మదేవుడే స్వయంగా విమోహితుడయ్యాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం అనుకోవచ్చు మరి అదేంటి బ్రహ్మదేవుడికి అర్థం కాని విషయం మనకి ఎలా అర్థమైపోతుంది ఏమిటని. చాలామంది అలా అనుకుంటారనమాట. మనకి ఇంత చక్కగా అర్థమవుతుంది ఇవన్నీ, మరి బ్రహ్మదేవుడికి అర్థం కాకపోవడం ఏమిటి ఇవన్నీ. అంటే బ్రహ్మదేవుడు అలాంటి వాళ్ళు అర్థం కాక తర్వాత అర్థం చేసుకుని ఆ సమాచారాన్ని మనకు అందించడం వల్ల మనం తెలుసుకున్నాం. అంతేగాని మనకు తెలిసింది బ్రహ్మదేవుడికి తెలియలేదని కాదు ఇక్కడ అర్థం. వాళ్ళు అర్థం చేసుకున్నారు, బ్రహ్మదేవుడు అర్థం చేసుకున్నాడు కృష్ణుడు భగవంతుడు అనేటువంటి విషయం. ఆ విధంగా ఇది పరంపరలో మనకు వచ్చింది కాబట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. మరి ఇక్కడ దేవతా పురుషులు మనం చూస్తే వాళ్ళు దేహతేజము కలిగి ఉంటారు వాళ్ళంతా. దేవతల సంగతి పక్కన పెట్టండి. ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాళ్ళు మనం చూస్తే ఒక విధమైనటువంటి ప్రకాశాన్ని కలిగి ఉంటారు. శ్రీల ప్రభుపాదుల వారు ఆరంభకాలంలో ఆయన పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేసినప్పుడు అమెరికా అలాగే అంటే పాశ్చాత్య ప్రపంచపు వీధుల్లో అలాగే తదనంతరం ఎప్పుడైతే ఈ పాశ్చాత్య శిష్యులు భారతదేశానికి వచ్చారో ఈ పాశ్చాత్య దేశ శిష్యులు వీళ్ళంతా కూడా అంటే ఈ కృష్ణ భక్తులు నామ సంకీర్తనం చేస్తూ ఉంటే అందరూ కూడా ఆకర్షితులైపోయేవారు అనమాట. చూడండి, అందరూ కూడా గమనించగలిగేవారు ఏమిటంటే ఒక విధమైనటువంటి వెలుగు ఉంది వీరి ముఖాల్లో అని చెప్పి. బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రికలలో కూడా మనం చూడొచ్చు. ఎవరైతే మరి ఈ ఆధ్యాత్మిక సాధనకు సంబంధించినటువంటి నియమ నిబంధనలను చాలా చక్కగా అనుసరిస్తూ ఉంటారో వారిలో మనం ఈ వర్చస్సు అనేటువంటిది చూడొచ్చు అనమాట. వర్చస్సు అంటే ఆధ్యాత్మిక సాధన వల్ల వచ్చేటువంటి తేజస్సు. ఈ వర్చస్సుని ఇట్లే మనం పసిగట్టగలం. భౌతికమైనటువంటి వాళ్ళు కూడా దీన్ని ఆకర్షితులవుతారనమాట. చూడండి, భక్తులు ప్రకాశమానంగా ఉంటారంటే వారు ఏ వర్ణంలో అంటే వాళ్ళు ఏ రంగులో ఉన్నప్పటికీ కూడా వారి నుండి ఒక విధమైనటువంటి జీవం అనేది ఉట్టిపడుతూ ఉంటుంది భక్తుల నుండి. ఎందుకని అంటే వారి యొక్క ఆత్మ చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది పరమాత్మ సంబంధంగా భగవత్ సేవ వలన. అందుకే మహానుభావులైనటువంటి వారి యొక్క చిత్రాలను మనం చూసినప్పుడు వారి చుట్టూ కూడా ఒక విధమైనటువంటి తేజో వలయాన్ని మనం చూస్తుంటాం. ముఖ్యంగా దేవతలు కూడా చూడండి, దేవతలు భగవంతుడు ఎవరికైనా సరే వారి తల చుట్టూ ఒక విధమైనటువంటి ఈ తేజస్సు మనం చూస్తూ ఉంటాం అనమాట. దానినే ఆధునిక పరిభాషలో ఆరా అని చెప్పి అంటారు. AURA ఆరా అని చెప్పి. వాస్తవానికి ప్రతి ఒక్కరి దేహం నుండి కూడా ఇది వెలువడుతూ ఉంటుంది. ఒక కిర్లియన్ అనేటువంటి ఒక రష్యన్ సైంటిస్ట్ ఈ దేహం నుండి వచ్చేటువంటి వెలుగుని విశ్లేషణ చేసి ఒక యంత్రాన్ని కూడా తయారు చేశాడు. అంటే దేహం నుంచి వస్తున్నటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగులో ఉన్నటువంటి రంగులను బట్టి
ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి రోగాన్ని కలిగి ఉన్నాడు ఇవన్నీ కూడా చెప్పొచ్చు అనమాట. ఈ విధమైనటువంటి వైద్యం కూడా ఉందన్నమాట. అందుచేత మరి సాధారణమైనటువంటి మనుషులే ఆధ్యాత్మిక సాధన చేస్తే ఆ విధమైనటువంటి వర్చస్సును పొందగలరంటే మరి ఎప్పుడు కూడా దివ్య స్థితిలో ఉండే ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో వారి గురించి మనం ఏం చెప్పాలి? మరి దేవతలు ఎక్కడ ఉంటే అక్కడ అంతా కూడా ప్రకాశంతో నిండిపోతుంది. మనం ఎక్కడ నిలబడితే అక్కడ అంధకారంతో నిండిపోతుంది. మనం ఒక వెలుగులోకి వెళ్ళి నిలబడితే మన వెనకాల నీడబడుతుంది. అంటే మన దేహాల నుండి అంధకారం వస్తుందన్నమాట. ఎందుకంటే మన దేహాలు అంధకారంతో కూడినటువంటివి, అజ్ఞానంతో కూడుకునేటువంటివి, తమో గుణంతో కూడుకునేటువంటివి. కానీ దేవతల యొక్క దేహాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఉన్నతమైనటువంటి దేహాలు కావడం చేత వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటారనమాట. మరి సాధారణ దేవతలు ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటారంటే ఇక త్రిమూర్తుల గురించి మనం ఏం చెప్పాలి? అందుకే ఎప్పుడైతే ఈ త్రిమూర్తులు తన ముందు ప్రత్యక్షమయ్యారో అది చూసి చాలా ఆనందించాడు. కానీ కళ్ళు మిరుమిట్లు కొలిపేటప్పటికి కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాడట. మొత్తానికి వాళ్ళు మందహాసం చేస్తున్నారంటే తన పట్ల ప్రసన్నులయ్యారని అతను అర్థం చేసుకోగలిగాడు. అలాగే వారి దేహకాంతి దుస్సహమైనందున మనం చూడండి ఒక్కోసారి మనం తట్టుకోలేమన్నమాట. సూర్యుని యొక్క వెలుగు ముఖ్యంగా మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం మనం సూర్యుని వైపు చూడలేము అసలు. చూడండి, అందుచేత కొద్దిసేపు అతడు కళ్ళు మూసుకున్నాడు అని చెప్పి ఇక్కడ చెప్పారు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు, సందేహాలు, సూచనలు ఉంటే చెప్పొచ్చు. ఆన్లైన్లో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చెప్పండి. హరే కృష్ణ. సరే, ఎవరికి ప్రశ్న లేకపోతే ఇంతటితో ముగిద్దాం మన చర్చ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రశ్న ఉందంటున్నారు. చెప్పండి. కర్ణోదయ విష్ణువు ద్వారా మొత్తం సృష్టి జరిగింది. మామూలు బ్రహ్మదేవుడు మొత్తం సృష్టి చేశాడు. గర్భోదక సాయి విష్ణువు బ్రహ్మదేవుని ద్వారా ఈ సృష్టి చేయించాడు అనమాట. బ్రహ్మదేవుని ద్వారా జరుగుతుంది. కర్ణోదయ సాయి దృష్టి ప్రకృతి మీద సాధించగానే మొత్తం సృష్టి అంతా అప్పుడు ఆటోమేటిక్ జీవులన్నీ అప్పుడు ఉద్భవించినట్లు భాగవతంలో ఉన్నాయి. అంటే కారణోదక సాయి విష్ణువు యొక్క చూపు ఏదైతే ఉందో అది ప్రకృతిపై సారించేటప్పటికి ప్రకృతిలోకి ప్రవేశిస్తారు జీవులు. కానీ ఇవన్నీ కూడా సూక్ష్మ రూపాలు ఇవన్నీ. కానీ ఆ సూక్ష్మ రూపాల్లో ఉన్న వారికి దేహాలను ఇచ్చేది మాత్రం బ్రహ్మదేవుడు అనమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా సంతానాన్ని ఉత్పన్నం చేయాలంటే ముందుగా ఏ జీవి అయితే ఆ తల్లి గర్భంలో పుట్టాలో ఆ జీవి మొట్టమొదట తండ్రిలోకి ప్రవేశిస్తాడు. తండ్రిలోకి ప్రవేశించిన తర్వాత అతని యొక్క వీర్యం ద్వారా తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశించి అప్పుడు ఒక భౌతిక శరీరం ఏర్పడి అప్పుడు బయటకు వస్తాడు. సో అలాగే మొత్తం ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా అవి ముందుగా విష్ణువు యొక్క చూపు ద్వారా అవన్నీ కూడా ఈ భౌతిక ప్రకృతిలోకి ప్రవేశపెట్టబడతాయి. సూక్ష్మ రూపాలు అన్నమాట. వాటికి స్థూల రూపాలను ఇచ్చేది ఎవరంటే బ్రహ్మదేవుడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. చెప్పండి దుఃఖారి ప్రభు. ప్రశ్న ఏమైనా ఉందా మీకు? చిన్న డౌట్ ప్రభు. నారదుల వారిని కూడా ప్రజాపతుల్లో వేశారు కదా ప్రభు. అవును. మరి సృష్టి అంతా సంతానంతో నింపేవాళ్ళు కదా ప్రభుజీ. అవును, నారదుడు కూడా ఒక విధంగా ప్రజాపతి. ఎలా ప్రజాపతి అంటే ఆయన బ్రహ్మదేవుడు ఆయన పుట్టించింది ఈ యొక్క సంతానాన్ని పెంచమని చెప్పి, కానీ నారదుల వారు మరొక విధమైనటువంటి సంతానాన్ని పెంచారు. ఏమిటంటే భగవద్భక్తుల యొక్క సంఖ్యను పెంచారనమాట. అర్థమవుతుంది కదా.
సో నారదుల వారి యొక్క పని ఏమిటంటే మనం చూడొచ్చు దక్షుని యొక్క ఆ, లక్షల మంది కుమారులు వాళ్ళందరినీ కూడా ముక్తి కలిగించాడు ఆయన అందరిని కూడా భక్తులను కింద మార్చి. కాబట్టి 2 రకాల జీవులు ఉన్నారు ఇక్కడ. ఒకళ్ళు ఏమిటంటే భౌతికమైనటువంటి విధంగా శరీరాలను ఇచ్చింది వీళ్ళైతే, నారదుడు ఏం చేశాడు ఆయన భక్తుల యొక్క సంఖ్యను పెంచాడనమాట. ఆ విధంగా భక్తుల్ని ఇక కలిగించాడు. భక్తులను ఉత్పన్నం చేశాడు ఆయన. ఆ విధంగా చెప్పొచ్చు. అందుకే బ్రహ్మదేవుడు కొంచెం ఆయన విసుక్కుంటాడనమాట. ఎప్పుడైతే చతుష్కుమారులు పుట్టినప్పుడు వాళ్ళు మేము సంతానోత్పత్తి చేయమని చెప్పి అంటారు. అందుకే ఆయనకి ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు రుద్రుడు ఉద్భవిస్తాడు కదా! హ్మ్. వాస్తవంగా వాళ్ళందరినీ పుట్టించింది ఒక ప్రయోజనం కోసం. కానీ వాళ్ళ తర్వాత ఏ విధంగా అయితే మనం కూడా ఏదో ఒక ఉద్దేశ్యంతో సంతానాన్ని ఉత్పన్నం చేస్తాం. కానీ మనం అనుకున్న విధంగా వాళ్ళు ఉండకపోవచ్చు. వాళ్ళు పుట్టాక వాళ్ళు వేరే వేరే మార్గాలకు వెళ్ళిపోవచ్చు. అలాగే చతుష్కుమారులు, నారదుడు వీళ్ళందరూ కూడా ఆఫ్‌కోర్స్ నారదుడంటే ఆయన స్వయంగా భగవంతుని యొక్క భక్తి అవతారంగా చెప్పబడింది. అలాగే జ్ఞాన అవతారంగా చతుష్కుమారులు చెప్పబడతారు. అట్లా. సో మనకే కాదు బ్రహ్మదేవుడికి కూడా తప్పలేదనమాట. బ్రహ్మదేవుడి పిల్లలు కూడా ఆయన మాట వినరు. ఎలాగైతే ఇప్పుడు అందరూ అనుకుంటారు మన పిల్లలు మన మాట వినడం లేదని, బ్రహ్మదేవుడికి కూడా తప్పవు తలకాయ పోట్లు అంతే. హ్మ్. కాకపోతే వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేసినా, వాళ్ళ మాట విన్నా వినకపోయినా వాళ్ళు ఏం చేసినా లోక కళ్యాణార్థం ఉపయోగపడుతుంది. అది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ చెప్పండి. ఇప్పుడు మహాజనంలో నారదుడు కూడా వస్తారా కదా ప్రభు? అవును వస్తాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. కృష్ణ ప్రభు. हरे హరే कृष्ण. కృష్ణ. हरे कृष्ण.